పార్లమెంట్ ఎన్నికల పోటీలో వారసులు తమ తరం పొలిటికల్ తెరపై కనిపించాలని తాతాలాడుతున్న యువతరం. ఇదే బెస్ట్ టైం బిడ్డల్ని ఈ రంగంలోకి దింపేందుకు సిద్ధమైన సీనియర్ నేతలు. నేటి రాజకీయాల్లో పొలిటికల్ ఎంట్రీ అంటే గాడ్ ఫాదర్ ఉండాల్సిందే. అట్లా గాడ్ లెక్క ఫాదర్లు ఉన్న బిడ్డలు బరిలో సై అంటున్నారు. ఇప్పుడు నల్గొండ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న కొడుకును నాగార్జున సాగర్ నుంచి గెలిపించుకొని ఇప్పుడు పెద్దోడి గెలుపు కోసం ట్రై చేస్తున్నారు జానారెడ్డి. ఎన్టీఆర్ హయాంలో పాలిటిక్స్ లోకి వచ్చిన ఆయన 1982, 1985, 88, 99, 2004, 2008, 2014 ఎన్నికల్లో గెలిచారు. 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన జానారెడ్డి ఇప్పుడు పోటీకి దూరంగా ఉండి కొడుకుల్ని ఫీల్డ్ లోకి దించిండు. నల్గొండ పార్లమెంట్ పరిధిలోని దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూరానగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొండ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒక్క సూర్యాపేట మినహా మిగతా 6 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన సతీమణి పద్మావతి ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు జానా మరో కుమారుడు జయవీర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సాగర్ కూడా నల్గొండ పార్లమెంట్ పరిధిలోనే ఉండడం ఆ వారసుడు ఢిల్లీకి వెళ్లడం ఖాయంగానే కనిపిస్తోంది. ఇక ఇప్పటి వరకు యాక్టివ్ పాలిటిక్స్ లో లేని బిడ్డను డైరెక్ట్ గా ఎంపీ బరిలో దింపిండు కడియం శ్రీహరి. తొలుత బీఆర్ఎస్ నుంచి టికెట్ తెచ్చుకున్న కడియం కావ్య మారిన కాల పరిణామాలతో అట్లా కాంగ్రెస్ కండువా కప్పుతోని ఇట్లా వరంగల్ పోటీలో నిలబడ్డారు కాంగ్రెస్ నుంచే. కడియం శ్రీహరి చాలా సీనియరే. రీసెంట్ ఎన్నికల్లో స్టేషన్ గన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండు. తన నియోజకవర్గంతో పాటు పాలకుర్తి, పరకాల, వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట, భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలు పార్లమెంట్ పరిధిలోనే ఉన్నాయి. వీటన్నిటిలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. కావ్యకు ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేకపోవడంతో శ్రీహరే అన్ని తానే నడిపిస్తున్నారు. ఇక పెద్దపల్లి బరిలో కేంద్ర మాజీ మంత్రి కాకా మనవడు వంశీ ఎన్నికల బరిలో దిగారు. కాకా వారసులుగా గడ్డం వినోద్, వివేక్ రాజకీయాల్లో రాణిస్తుండగా 3వ తరం రాజకీయ వారసుడిగా వివేక్ తనయుడు వంశీ క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించారు. చెన్నూరు అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు మొన్న వివేక్. ఆయన సోదరుడు గడ్డం వినోద్ బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యే. ఈ 2 సీట్లు పెద్దపల్లి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలోనే ఉన్నాయి. మిగతా 5 అసెంబ్లీ నియోజకవర్గాలు పెద్దపల్లి, మంచిర్యాల, రామగుండం, ధర్మపురి, మంథానిలోనూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటు పెద్దపల్లి కాకా ఫ్యామిలీకి కంచుకోట. గడ్డం వెంకటస్వామి 4 సార్లు పెద్దపల్లి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రిగా పనిచేశారు. 2008 నుంచి కాకా కొడుకులు వివేక్, వినోద్లు ఆ ఏరియా నుంచే చాలా సార్లు చట్టసభలకు వెళ్లారు. ఇప్పుడు గడ్డం వంశీకి ఎంపీ టికెట్ ఇప్పించుకొని 3వ తరాన్ని పాలిటిక్స్ లోకి తీసుకొచ్చిండ్రు. ఇక మొన్నటి వరకు నాగర్ కర్నూల్ స్థానంలో బీఆర్ఎస్ సిట్టింగ్ గా ఉన్న రాములు పార్టీ మారి తన వారసుడికి బీజేపీ నుంచి టికెట్ తెచ్చుకున్నాడు. రాములు వారసుడు భరత్ కల్వకుర్తి జెడ్పీటీసీగా ఉంటూ ఇప్పుడు కమలదళంలో పార్లమెంట్ పోటీలో దిగిండు. అయితే భరత్ కు సెగ్మెంట్ లో పెద్దగా పేరు లేనప్పటికీ తండ్రి రాములు మోదీ ఇమేజ్ తో మాత్రమే తలపడుతుండు. చూడాలి మరి ఈ వారసుల్లో ఎంతమంది పార్లమెంట్ గడప తొక్కుతారో.